హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకు వచ్చాను మరో రెసిపీతో. ఉసిరికాయ పులిహోర. ఎప్పుడు చింతపండు నిమ్మకాయ పులిహోరలు తిని చాలా బోర్ కొడుతుందా? నిజం చెప్పాలంటే చింతపండు ఆరోగ్యానికి మంచిది కాదు. అసిడిక్ రిఫ్లెక్షన్ను పెంచుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, దగ్గు, జీర్ణ వ్యవస్థ సరిగా లేని వారు చింతపండు తినకూడదు. అదే ఉసిరికాయతో ఇలా పులిహోర చేసుకుని తినండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. ఇది కూడా చాలా సింపుల్గా క్విక్గా అయ్యే రెసిపీ. తయారీ విధానంలోకి వెళ్దామా? పెద్ద ఉసిరికాయలు 5 లేదా 6 తీసుకోండి. అవి తురుముకోవాలి. ఇదిగో ఇలా అన్నీ చేసుకున్నాక స్టవ్ మీద బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు వేపుకొని పక్కకు తీయండి. పోపు దినుసులు చిటపటలాడాక పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి. చిన్నగా అయినా పర్వాలేదు, మీ ఇష్టం. తర్వాత కరివేపాకు వేసుకొని మిర్చి ఇలా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, ఇంగువ వేసుకొని తర్వాత ఈ ఉసిరికాయ తురుమును వేసి కలపండి. జస్ట్ 2 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిచ్చి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన అన్నంని వేసి కలుపుకొని తర్వాత వేయించుకున్న పల్లీలను కూడా వేసి బాగా కలపండి. అంతే, మన ఎంతో రుచికరమైన ఆమ్లా పులిహోర, ఉసిరికాయ పులిహోర రెడీ. ఇలా బాగా ఫ్రై అయిన పచ్చిమిర్చి ముద్దలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి బాగుందంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.